హృదయపూర్వకమైనటువంటి స్వాగతం, ధన్యవాదాలు. ఎందుకంటే తుఫాను వర్షంలో కూడా మీరు అందరూ అవి వెనకాలలో 5 నిమిషాలు సార్. ఏదైతే మౌంద తుఫాను మరి తీరం దాటిందో అందరూ కూడా చాలా ఊపిరి పీల్చుకున్నారు. ఆస్తి నష్టం కానీ ప్రాణ నష్టం కానీ ఏమి కూడా జరగలేదు. అందుకు మనం భగవంతుడికి కృతజ్ఞతమై ఉండాలి. ఎంతో పెద్ద తుఫాను వస్తుంది, ప్రాణ నష్టాలు జరుగుతాయి, ఆస్తి నష్టాలు జరుగుతాయని అనుకుంటే భగవంతుడి దయ వల్ల చాలా క్షేమంగా తుఫాను తీరాన్ని దాటేసింది. ముఖ్యంగా ప్రభుత్వ అధికారులని ప్రశంసించాలి. ఎందుకంటే వాళ్ళు చాలా బాగా ఏర్పాట్లు చేశారు. ఎక్కడికక్కడ మన రాష్ట్రంలో ప్రభుత్వ అధికారులు అందరూ కూడా మరి వాళ్ళు చక్కగా ఏర్పాట్లు చేసి ప్రజలెవరికి ఇబ్బంది లేకుండా చేశారు. ఆ ఏర్పాట్లు చేసినటువంటి ప్రభుత్వ అధికారులందరికీ కూడా మరి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తారు. ముఖ్యంగా ఇంత భారీ తుఫాన్లో ఆరోగ్యశ్రీ అనే స్కీమ్ లేకుండా చేసినటువంటి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నియమనాలు తెలియట్లేదు. ఎందుకంటే ఈ తుఫాన్ అంటేనే చెట్లు పడిపోతాయి, స్తంభాలు పడిపోతాయి, గోడలు కూలిపోతాయి, ఎవరికొకరికి చెయ్యి ఇరుగుతుంది, కాలు ఇరుగుతుంది, దెబ్బలు తగ్గుతాయి. అటువంటి సిచ్యుయేషన్ లో కూడా ఇవాళ మన రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ లేకుండా అనేది చేసేసాడంటే మరి ఈ ముఖ్యమంత్రి నియమనాలు అర్థం కావట్లేదు. ఎందుకంటే ఈవేళ మరి ఏదైతే రాజశేఖర రెడ్డి గారు ఆరోగ్యశ్రీ పథకం పెట్టి దాని ద్వారా పేద ప్రజలకి అందరికీ కూడా కార్పొరేట్ హాస్పిటల్లో వైద్యం చేయించుకునే అవకాశం కల్పించారు. ఎవరైనా సరే కాలు ఇరిగిపోయినా, చెయ్యి ఇరిగిపోయినా, హార్ట్ అటాక్ అయినా ఏదైనా సరే హాస్పిటల్ కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్ళి కోటీశ్వరులతో సమానంగా ఆపరేషన్ చేయించుకుంటారు. పూర్వం అయితే ఏదైనా ఆపరేషన్ చేయించుకోవాలి, హార్ట్ స్ట్రోక్ వచ్చిందంటే మరి లేబర్ కానీ ఆటో డ్రైవర్లు కానీ వీళ్ళందరూ కూడా ఎప్పుడు చచ్చిపోతాడో మన ఇంట్లో అతనని చెప్పి చూసేవారు. ఆపరేషన్ చేయించుకునే పరిస్థితి ఉంది కాదు. ఈ ఆరోగ్యశ్రీ పెట్టిన తర్వాత అందరూ హ్యాపీగా మరి ఎంజాయ్ చేస్తారు. అలాగే ఫీజు రియంబర్స్మెంట్ రాజశేఖర రెడ్డి గారు పెట్టిన మరో పదం ఏంటంటే ఫీజు రియంబర్స్మెంట్. పూర్వం 10th క్లాస్ అయిన తర్వాత పిల్లల్ని ఏ పనికో ఆ పనికో పంపిస్తారు. మరి అటువంటిది ఏమీ లేకుండా మన రాజశేఖర రెడ్డి గారు ఫీజు రియంబర్స్మెంట్ పథకం పెట్టిన తర్వాత సామాన్య ప్రజలు కూడా వాళ్ళ పిల్లలు ఇంజనీర్లు, డాక్టర్లు చదివించుకోవడం జరిగింది. ఎందుకంటే ఈ ఫీజు రియంబర్స్మెంట్ పెట్టి ఇంజనీర్ అయినా, డాక్టర్ అయినా, లేకపోతే డిగ్రీ అయినా ఏదైనా కూడా ఫీజు రియంబర్స్మెంట్ వచ్చి వాళ్ళు ఇంజనీర్, డాక్టర్ అయ్యారు. చాలా మంది పత్రికా సోదరులు కూడా వాళ్ళ ఇంజనీరింగ్, డాక్టర్ చదివించే స్తోమత లేకపోయినా కూడా రాజశేఖర రెడ్డి గారు పెట్టిన ఈ ఫీజు రియంబర్స్మెంట్ పథకం వల్ల వాళ్ళు ఇవాళ డాక్టర్, ఇంజనీర్లు అయ్యారు. నవంబర్ 2వ తారీఖున కార్తీక వన సమారాధన భోజనాలు ఏర్పాటు చేయడం జరిగిందండి. ప్రతి సంవత్సరం కూడా కార్తీక వన సమారాధన భోజనాలు అరేంజ్ చేస్తాం. ఈ సంవత్సరం కూడా నవంబర్ 2వ తారీఖున కార్తీక వన సమారాధన భోజనాలు అరేంజ్ చేసాం. అన్ఎక్స్పెక్టెడ్గా ఏంటంటే నవంబర్ 2వ తారీఖున నేను పుట్టినరోజు గట్టిగా అదే రోజు కార్తీక వన సమారాధన కలిసింది. రాజమండ్రిలో కానీ రాష్ట్రంలో కానీ కార్తీక వన సమారాధన చాలా మంది చేస్తారండి. ఆలయాలకి చాలా మంది మాది ఈ కులం, మాది ఆ కులం, మాది రెడ్డి కులం, మాది రాజు కులం, మాది కమ్మ కులం అని ఎవరి కులం కూడా చేసుకుంటారు. లేకపోతే సంఘం ఏది మాది ఏదో చేతపడి సంఘం, మాది ఏదో వడ్డీ సంఘం, ఇలా ఏదో సంఘాలు చేసుకుంటారు. నేను మాత్రం అన్ని సంఘాలు, అన్ని పార్టీలు, అన్ని కులాలు అందరినీ కూడా పిలుస్తానండి. సమైక్యత భావం కలిగినటువంటి కార్తీక వన సమారాధన మాది. ఎందుకంటే నేను రుచి చౌదరిని పిలిచాను, ఆదిరెడ్డి వాసుని పిలిచాను, భర్తను పిలిచాను, అందరిని పిలిచాను. ఈడనే లేదు ఎవడ మన కార్తీక వన భోజనాలు దగ్గర చెప్తున్నట్టు అన్ని పార్టీలు, అన్ని కులాలు అందరినీ పిలిచాను. సమైక్యతా భావం ఉన్నటువంటి వన సమారాధన. అక్కడ 4-5 ఉసిరి చెట్లు ఉన్నాయండి. ఉసిరి చెట్ల కింద భోజనం చేస్తే మంచిదాన్ని, ఉసిరి చెట్ల కింద భోజనాలు పెడతాం. అలాగే కంద పచ్చడి చేయాలన్నది, కంద పచ్చడి కూడా చేయించి అంతా కూడా భోజనాలు కూడా స్వచ్ఛమైనటువంటి మన సంస్కృతి సంప్రదాయాలకు సంబంధించిన పులిహార, పూరి, గారి ఈ టైప్ సత్యనారాయణ ఈ టైప్ పెడతాం. అందుకని గార్డెన్ పార్టీ అనేది వాటిలో వేసుకున్న కోళ్ళు కోసుకునే కూడా చాలా మంది ఉన్నారు. ఇది ఆ టైప్ కాదు, పూర్తిగా సంప్రదాయబద్ధంగా వెజిటేరియన్ కార్తీక వన సమారాధన అందరూ వచ్చి
అక్కడ మహావిష్ణువుని అలాగే మహాశివుడిని కూడా కొలిసి వాళ్ళ ఆశీర్వాదం పొందాలని అన్నారు.